సార్, ప్రకాశం బ్యారేజీ ప్రమాదంలో ఉంది అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజంగానే ప్రమాదం జరిగే అవకాశం ఉందంటారా? ప్రకాశం బ్యారేజీకి ప్రమాదం అని అంటే కొంత నష్టం, పార్షిక నష్టం జరుగుతుంది అంటే పడవ ఒకటి రెండు వచ్చి దానికి గుద్దుకొని అట్లాంటి వాటి దగ్గర గేట్లు ఎత్తకలేకపోవటం ఇలాంటి 2-3 జరిగినాయి. కొంచెం చిన్న చిన్న పగుళ్ళు అవి ఇవేంటంటే ప్రకాశం బ్యారేజీకి నిరంతరం అది దానికి ఒక బడ్జెట్ ఇచ్చి దాన్ని మెయింటైన్ చేసుకోవాలి ఇరిగేషన్ శాఖ. అదేంటంటే అలక్ష్యం అన్నమాట. ఈ బ్యారేజ్ ఏంటంటే రహదారి కూడా, అవును, గుంటూరు కృష్ణా జిల్లాలని కనెక్ట్ చేసే రహదారి. ఇది 100 సంవత్సరాలకని ఒక బ్యారేజీ డిజైన్ చేస్తారు. ఇది 1952లో జరిగింది. కమిషన్ అయింది 1956 ప్రాంతాల్లో కమిషన్ అయింది. దీనికి టంగుటూరి ప్రకాశం గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రం అయింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఆయన పేరు పెట్టారు. ఇది బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్. దీని నిర్మాణం పటిష్టంగానే ఉంది. కాకపోతే ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియా చాలా ఎక్కువ. అందులో ఇంతటి ప్రవాహం 11 లక్షల క్యూసెక్, అది ఇది ఎంత ప్రవాహాన్ని అది ఎప్పుడు చూడలేదు. 9/9/1952లో అంటే సెప్టెంబర్ 9వ తారీఖు 1952న 135 అడుగులు వెడల్పున కృష్ణ ఆనకట్ట ఆ ఆనకట్టకి బ్రీచ్ వచ్చింది. అసలు ఒరిజినల్ అది ఇంద్రకీలాద్రి విజయకీలాద్రికి మధ్య 2 కొండల మధ్య కట్టిన ఆనకట్టు బ్రిటిష్ వాడు కట్టాడు. అది 100 సంవత్సరాలకి డిజైన్ చేశారు. అది ఎప్పుడు 1952లో బ్రీచ్ అయింది. అంటే 100 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాడు కట్టిందే నిలబడింది. అప్పుడు అప్ స్ట్రీమ్లో ఏవి బ్యారేజీలు అవి లేవు ఆనకట్టలు. కానీ ఇప్పుడు అప్ స్ట్రీమ్లో చాలా ఉన్నాయి. నాగార్జున సాగర్ కానివ్వండి. అయినా కూడా ఈసారి అంటే ఎంత వాటర్ని అక్కడ ఆపినా ఇంకా వాటర్ వస్తుంది అని అంటే ఎంత వాటర్ ఉందో ఎస్టిమేట్ చేసుకోండి. అందువలన ఇప్పుడు సరార్దర్ కాటన్ ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్స్ డిసైడ్ చేశారు వీటిని ఆనకట్టు కడదాం కృష్ణా దానికి కొంత వ్యయం కూడా అయింది, తక్కువ వ్యయమే అయింది. దాన్ని అప్రూవ్ చేసింది, డిజైన్లో అవన్నీ అప్రూవ్ చేసింది సరార్దర్ కాటన్ గారు, గోదావరి. ఆయనే దీనికి కూడా చేశాడు. కాకపోతే ఆ నిర్మాణాన్ని పర్యవేక్షించింది మాత్రం ఆయన కుమార్ చార్లెస్ ఓఆర్ఆర్. అతను పర్యవేక్షణ చేయడం జరిగింది. ఏది ఏమైనా అది 5.8 లక్షల ఆయకట్టుని చేయటానికి చేశారు. తర్వాత ఏంటంటే ఆయకట్టుకి ఆనకట్ట బ్రీచ్ అయినప్పుడు 1952లో బ్యారేజ్ కట్టుకుందాంలే అని చెప్పి పటిష్టంగానే అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కట్టడం జరిగింది. దానికి కూడా 100 ఇయర్స్ అంటే మళ్ళీ ఇంకొక 25 సంవత్సరాల వరకు ఏ విధమైన ఇబ్బందులు ఉండవండి. అయితే వైకుంఠపురం అని అప్ స్ట్రీమ్లో ఇప్పుడున్న బ్యారేజ్కి అప్ స్ట్రీమ్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఇలాగే బ్యారేజీ బ్రిడ్జి 10 టీఎంసీలు, ఇది తక్కువ సామర్థ్యం కలిగింది, అది ఎక్కువ సామర్థ్యం. అప్పుడు ఏం చేస్తారంటే దీని మీద ట్రాఫిక్ ఇవి అంతా కూడా లోడ్ తగ్గిస్తారు. ఇప్పుడు లెఫ్ట్ బ్యాంకు రైట్ బ్యాంకు బకింగ్హామ్ కెనాల్ అంటే బ్రిటిష్ వాడు డిజైన్ చేసింది. దాదాపు 900 కిలోమీటర్లు ఎక్కడ కాకినాడ దగ్గర నుంచి అక్కడ చిదంబరం దగ్గర వరకు ఆ కెనాల్ వెళ్తుంది. మెయిన్గా ఇన్లాండ్ నావిగేషన్ కోసం అది ఉపయోగించేవాడు. అంటే పడవల ద్వారా మరి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి రవాణా సౌకర్యం. దాన్నే ఇరిగేషన్కి, డ్రింకింగ్ వాటర్కి ఎక్కడికక్కడ వాడుకోవటం కూడా జరిగింది. ఆ కెనాల్లో ఉన్న వాటర్ని ఇరిగేషన్ కెనాల్కి వాడుకున్నారు, డ్రింకింగ్ వాటర్కి కూడా వాడుకున్నారు, ఇన్లాండ్ నావిగేషన్ కూడా వాడారు. అది అట్లా ఈ లెఫ్ట్ బ్యాంకు రైట్ బ్యాంకు కి ద్వారా దాదాపు కొద్దిగా ఆయకట్టు 8 లక్షల దాకా పెరిగిన మాట వాస్తవం కృష్ణా డెల్టా. అయితే ఏంటంటే ఇంకా వేరే నిర్మాణాలన్నీ వచ్చేసినాయి. నాగార్జున సాగర్,
ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఆ ఆయకట్టు ఇంకా ఎక్కువ అయింది. దీని ద్వారా బ్యారేజ్ ద్వారా అది కొద్దిగా తగ్గించడం కోసం అప్ స్ట్రీమ్లో ఇంకొక బ్యారేజ్ని వైకుంఠపురం బ్యారేజ్ని ఆయన డిజైన్ చేయడం జరిగింది. అయితే అది కూడా ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ ప్లాన్లో అది కూడా చేసేస్తారు. ఈ పులిచింతలకి దీనికి మధ్యలో వస్తుందో సార్ ఇది? 25 కిలోమీటర్స్కి పైన అండి. ఓకే, ప్రకాశం బ్యారేజ్ 25 కిలోమీటర్స్ డైరెక్ట్గా అది అమరావతికి కలిసే విధంగా రోడ్డు కమ్ బ్యారేజ్. దానిలో కూడా ఒక 10 టీఎంసీని అప్పుడు విజయవాడకి ఇంత విపత్తులు రాకుండా ఏదన్నా ప్రవాహం ఈ బొడమేరు స్ట్రైటన్ చేసుకున్నారనుకోండి కొల్లేరు వరకు, అప్పుడు ప్రమాదం రాదు. దీని మీద కూడా లోడ్ ఉండదు, మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కృష్ణా వాటర్ టూరిజం పెరుగుతుంది ఈ రెండింటి మధ్య. వీటి మధ్య వాటర్ స్పోర్ట్స్ గతంలో కూడా వాటర్ స్పోర్ట్స్ అవి కండక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. అలాంటివి కండక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎయిర్ ఫ్లై కూడా ఈజీ అవుతుంది. కాకపోతే ఈ సోషల్ మీడియాలో బ్యారేజ్కి ఏదో అయిపోయింది అని చెప్పి ఆ పుకార్లు ఎక్కువ. బ్యారేజ్కి ఏ విధమైన నష్టం, దానివల్ల ఏంటంటే ప్రజలకి ఆందోళన ఎక్కువ కలిగించటమే కాబట్టి. కానీ ఏ విధమైన విపత్తుకైనా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఉన్నారు. కరకట్టలకి ఏదన్నా బ్రీచ్ కూడా రాకుండా ఆయన జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రమాదం ఏం జరగదు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పుకార్లు ఏంటంటే ఈ వరద వస్తున్న సమయంలో సోషల్ మీడియా యాక్టివ్గా ఉండటంతో అదే లైవ్లో ఉన్నది ఏదో మామూలుగా ఒక చిన్న పడవ రాగానే ఏదో ప్రమాదం వచ్చేసింది చూడండి అదేదో అయిపోయింది అని. అది ఫైబర్ బోట్స్. ఈ బోట్స్ అన్నీ కూడా పెద్ద విపరీతంగా వచ్చేసేసి స్పీడ్గా వచ్చి గుద్దుకుని దాన్ని చేసి బ్లాస్ట్ చేసే అంతటి సామర్థ్యం కలిగినవి కాదు. కానీ అవి కూడా చాలా పటిష్టంగానే ఉంటుంది నిర్మాణం జరిగింది బ్యారేజ్. సివిల్ ఇంజనీర్గా నేను చెప్పేది ఏంటంటే ఏ విధమైన ప్రాబ్లం కూడా బ్యారేజీకి ప్రస్తుతం ఇంకొక 25 సంవత్సరాల వరకు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.